దేశాల గురించి మనం చేస్తా ఉంటాము. ఒక ఇండియా గురించే గాదు, పక్క దేశాల గురించి గూడా ప్రార్థన జేస్తా ఉంటాము. పక్క దేశం రాజుల గురించి, ఎవరెవరైతే వాళ్ళ దేశాలను పరిపాలిస్తుండ్రో, వాళ్ళ గురించి గూడా ప్రార్థన జేస్తా ఉంటాం మనం. ఆ ఫిజికల్ మీటింగ్ కంటే ఈ మీటింగ్ చానా ఇంపార్టెంట్ అని మనం అందరం అనుకోవాలె. ట్యూస్‌డే వస్తుందనంటే, మనకు మండే ఒక పోస్ట్ వస్తుంది బిషప్ అయ్య గారి నుండి. ట్యూస్‌డే ఒక పోస్టు పెడుతున్నారు. కానీ ఫిజికల్ మీటింగ్ అంటే మనకి ట్యూస్‌డే మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ నేను చెప్తున్నాను. చిన్నవాడిగా ఎవరైనా ఉంటే క్షమించండి. మన ఫిజికల్ మీటింగ్ కలుసుకునేది మన ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికి గానీ, ఈ ప్రతి ట్యూస్‌డే కలుసుకునే ఈ రోజు ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేస్తా ఉంటాం. ఎందుకంటే ప్రార్థనే మన ఆయుధము అన్నట్టుగా. ప్రార్థనతోటే జయించగలుగుతాం మనమని. మన వాక్యం ద్వారా. మనకు సురేష్ మనోహరన్ గారు మంచి దేవుని దైవ వాక్యమును అందిస్తా ఉంటారు. అవి మనం చర్చిలలో గూడా మనమందరం వాడుకుంటున్నాము. ఫిజికల్ మీటింగ్ కంటే ఈ మీటింగ్‌లో గూడా ఆ ఉన్న 60 మందిలో ఒక 20 మంది మిస్ అయ్యి 40 మంది అటెండ్ అయితే మనం ఎంతో సంతోషించేవాళ్ళం. ఇది మనమందరం గలుసుకుందాము 23కి. ఈ ఈ మాటను 23rd రోజు గుర్తు చేయాలని నా చిన్న విన్నపము. ఎందుకంటే ఈ సీపీఎం మీటింగ్‌లో మనం ఎంతో జ్ఞానమును, దేవుని జ్ఞానమును పీస్‌గా ఎట్లా ఉండాలి అని పెద్ద పెద్దవారు బిషప్ అయ్య గారున్నారు చెప్పడానికి. ఇంత క్లాష్ గాకుండా దీంట్లకు ఏ కల్మషము లేకుండా ఉన్న గ్రూప్ అంటే సీపీఎం గ్రూపే. అది నేను బాగా నమ్ముతున్నాను. ఎంత పీస్ ఉండాలో అంత పీస్‌గా వెళ్ళే ఈ సీపీఎం మీటింగ్ గ్రూపు, సీపీఎం గ్రూపు. అయితే నేనొక్కటే మనం ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నాము. 60 మందిలో 20 మందొచ్చినాము. ఇదొక్కసారి మనం ఫిజికల్ మీటింగ్‌లో గుర్తు చేయాలని చిన్న థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వినయ్ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. యా, మంచి పాయింట్స్ రేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అందరూ రాగలిగితే మంచిది, కానీ ఆల్ ఆర్ ఫీలింగ్ వివిఐపీస్ గా ఫీల్ అవుతున్న వాళ్ళు కొంతమంది, విఐపీస్ గా ఫీల్ అవుతున్న వాళ్ళు కొంతమంది. కానీ చాలా దీంట్లో జ్ఞానం మిస్ అయిపోతుండ్రన్న మీలాంటి చాలా పెద్దవాళ్ళు. అంటే మనం అదే నేర్చుకునే తపన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నారు. అవునా? రెండవది ఏంటంటే, నేను రాకుంటే ఏం పెద్ద ఆ, ఫరక్ పడదులే అన్నట్లు కొంతమంది. హ్మ్. నేను ఒక్కనే ఊరుకోకపోతే ఏమవుతుందిలే అన్నట్టు అనుకునే వాళ్ళు హ్మ్. కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడన్నా అంటే బిషప్ అయ్య గారిని బట్టి అందరూ రావాలి అసలు. ఇద్దరు అవును. బిషప్లు ఎంత ప్రయాసపడుతున్నారు అసలు. ఆ, భాస్కర్ గారు అయితే ప్రతిసారి చెప్తా ఉంటారు, అందరు అవును. రావాలి, అందరు రావాలి, అందరు కనబడాలి. ఆ, మనకు ఇంత మంచి హెల్దీ గ్రూప్ ని పెట్టుకొని మరి ఎందుకు అవును. మిస్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళే స్ట్రాంగ్ అండ్ సమాధానం హెల్తీ. చెప్పుకోవాలి. ఆ, చాలా స్ట్రాంగ్ బలమైనదన్న. బలమైనది, బలమైన ఉమ్, విశ్వాసం గలది. ఇప్పుడు ఎంత దేవుని మహా గొప్ప కృపను బట్టి మనం ఇట్లా కొనసాగటం చాలా గొప్ప విషయం. అవునవును. ఆ, ఈ ప్రేమ, ఈ అన్యోన్యత, ఈ అనురాగము బహుశా నేను ఏ గ్రూప్ లో అయితే చూడలే. అదే నేను దిస్ అదే. ఇస్ సో బ్యూటిఫుల్. పీస్ అవునవునవును. మేకర్స్ అనేది మన టైటిలే కాదు, వీఆర్ ఎంజాయింగ్ ద పీస్. అది మనం యెస్. ఈ దీంట్లో గ్రూప్ లో ఎంజాయ్ చేస్తున్నాం. సమ్ ఆర్ బిజీ అరౌండ్, కొంతమంది ఉన్నా కానీ దే కెన్ పిక్. జూమ్ ఆన్ చేసుకోవడంలో పెద్ద సమస్య ఏం లేదు, కానీ ఎవరికి వాళ్ళు ఇంకా ఫీల్ అవుతున్న భావాలు కొంతమందిలో ఉన్నాయి. ఆ, కొంతమంది ఏమో నేను రాకపోతే ఏం కాదులే అన్నట్టు. 60 మందిలో కనీసం 40 మంది వచ్చినా ఎంత మంచి లెసన్స్ అసలు సురేష్ గారు ఇచ్చే బేస్. అవును. బహుశా వీళ్ళకి ఎక్కడ దొరకదు, ఏ కాలేజీ పోయినా దొరకదు. అస్సలు. విశ్వభయ్య గారు, నేను పెద్ద పెద్ద కాలేజీలో చదివాం కానీ హ్మ్. వీ కుడ్ గెట్ దీస్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇది రెలవెంట్ అండ్ రిలయబుల్ అండ్ వెరీ రిఫ్లెక్టివ్. ఇది యెస్. దాదాపు ఎక్కడ దొరకదు. ఆ, ఇది నాకు కావాలి, అవి మిస్ అవుతానేమో అనే భయం ఎవరిలో లేదు. వాళ్ళకి అవును. అనిపిస్తలేదు, వచ్చేటోళ్ళకు తప్ప. నేను మిస్ అవుతాను, లాస్ట్ వీక్ ఐ మిస్డ్, ఐ లాస్ట్ సమ్ నోట్స్. ఇప్పుడు మనము మనోహర్ గారు చెప్తుంటే వినటము, ఆ, మనకు అంటే చాలా క్లారిటీ ఉంటది. తర్వాత అవును. యూట్యూబ్ లో చూసుకోవడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.
అవును. బట్ ఇది ఫిజికల్ గా దానికంటే ఈ జూమ్ కు చాలా ప్రయారిటీ ఇవ్వాలి అందరు యాక్చువల్ గా మీరు అన్నట్టు. మెయిన్ ఆ, టాపిక్ అన్నది. అందరు ఇవ్వాలి 60 members ఆఫ్ దిస్ సిపిఎం ఈ ప్రయారిటీ ఇవ్వాలి. అవును. ఇది జూమ్ మీటింగ్ దీనికోసమే, అవును. ఎవరి ప్రోగ్రాములు ఎవరి ప్రకటనలు వాళ్ళు పెట్టుకోనికి కాదు. కానీ దే ఆర్ డూయింగ్, సమ్ ఆర్ డూయింగ్. వాళ్ళ పోస్టర్లు, వాళ్ళ క్లిప్స్, వాళ్ళ రీల్స్ పెట్టేస్తారు, మళ్ళా కనబడరు. సో వీ డోంట్ నో, బట్ వీ లవ్ దెమ్, వీ ప్రే ఫర్ దెమ్ అండ్ వీ ఇన్వైట్ దెమ్. ఎవరిని నొప్పించక తానొయ్యక అన్నట్లు విశ్వకయ్య గారు అందరినీ కూడా అందరినీ అవును. కూడా ప్రేమతోటి పిలుస్తుంటారు. వి లవ్ ఇట్ అండ్ మళ్ళీ చేద్దాం మీరు అన్నట్టు. అవునండి. ఆన్ ఆల్ డేస్ ఎవ్రీ మీటింగ్ లో ప్రతి చోట కూడా, ఇక్కడ అవును. వరంగల్ అయినా కానీ, ఇక్కడైనా కానీ, మామనర్లు అయినా అక్కడైనా కానీ, బిషప్లు ఇద్దరు కూడా చాలా ప్రేమతోటి మీరు రావాలి, మీతో పాటు కొంతమందిని తీసుకురండి, ఒక మంచి టీచింగ్ మీరు నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించిన వారు అవుతారని ఆ, పిలుస్తున్నారు. బట్ వీ డోంట్ నో, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్. ప్రే అండ్ వీ లవ్ దెమ్, అందరినీ పిలుస్తాం. అయ్యో అన్న నాది ఒక చిన్న అబ్జర్వేషన్ అన్న. యా. ఇది ఇప్పుడు మనం సిపిఎం మీటింగ్, సిపిఎం లో జరిగినటువంటి ట్యూస్డే యూట్యూబ్ ని, అది ఎవరు అంటే ఈవెన్ వ్యూవర్స్ లో కూడా మనం అంటే మనం వీ హ్యావ్ టు క్రెడిట్ అన్న. హలో వినబడుతుందని వీ హ్యావ్ టు షేర్ దట్, వినయ్ యూట్యూబ్ ని షేర్ చేయాలి గారు ఎవ్రీ ట్యూస్డే మీటింగ్ మన సెర్మన్ ని. అది మనం షేర్ చేయాలి. యాక్చువల్ దాన్ని చూస్తే అసలు చాలా మన వాళ్ళు కూడా వాటిని చూడట్లేదు అనిపిస్తుంది. వ్యూవర్స్ చూస్తే ఎంత గొప్ప సందేశాలు, మనము వాటిని అందరూ రెస్పాన్సిబుల్ గా వీ హ్యావ్ టు ఫార్వర్డ్ టు అదర్ గ్రూప్స్ ఆల్సో. దానివల్ల ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూసారు, డిస్ట్రిక్ట్స్ కు పంపించుకోలేదు, వీ హ్యావ్ టు మేక్ ఇట్ నోన్ టు మెనీ పీపుల్. అయ్యారు చెప్పండి బిషప్ గారు. అదే ఇప్పుడు మీరు అందరు అన్నట్టుగా 2-3 పాయింట్ వినయ్ గారు చెప్పినటువంటి దానికి సమాధానం ఏంటంటే, వినయ్ గారు ఏమనుకోవద్దు, సిపిఎం లో మీరు యవనస్తుల అయ్యగారు కట్ అవుతుంది మీ వాయిస్, మీ వాయిస్ కట్ అవుతుంది, మీ వాయిస్ కట్ అవుతుంది. రిమైండ్ ఈ వినబడి కట్ అవుతుంది, అయితే నా దగ్గర కూడా సిగ్నల్ ప్రాబ్లమే. సిగ్నల్ కరెక్ట్ ఇప్పుడు ఓకే, మాట్లాడండి, ఇప్పుడు బాగుంది. నేనేమంటున్నా వినయ్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, క్రిస్ శ్రీకాంత్ గారు, సాల్మన్ రాజు గారు, ఇట్లాంటి వారు ఎవరెవరైతే ఏమైనా ఉన్నారో వారికి కాల్స్ చేసి, రిమైండ్ చేసి, రిక్వెస్ట్ చేసి, వాళ్ళని కన్విన్స్ చేసి రప్పించే బాధ్యత కూడా తీసుకోవాలనేది నేను కోరుతూ ఉన్నాను. మరి అది కూడా మీరు గమనించండి. ఆ తర్వాత సుందరపాలెం ఒక మాట అన్నారు, విఐపీస్ గా వారు ఫీల్ అవుతున్నారు అని. మరి నేనంటాను, ఏమనుకోకుంటే లైటర్ వేలో చెప్తాను, విఐపీస్ ను కూడా మనమే తయారు చేస్తా ఉన్నాం. మన గ్రూప్ ద్వారా కూడా కొందరు విఐపీస్ అవ్వటం వల్ల చాలా మందికి ఈ నెగ్లిజెన్స్ అనేది మరి గమనిస్తా ఉన్నాం. ఎంతో మంచి అద్భుతమైన గ్రూప్ అని వస్తే కదా తెలిసేది, దీనిలో జాయిన్ అయితే వాక్యం వింటే అర్థమవుతుంది. సో వీ విల్ టేక్ ఇట్ అప్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే టు బ్రింగ్ మోర్ పీపుల్. మరి ఫిజికల్ మీటింగ్ తర్వాత కూడా రెగ్యులర్గా కనీసం ఒక 20-25 మందిని అటెండ్ అయితే మనందరికి సంతోషంగా ఉంటుంది. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. We will see how we make it more strong in the days to come. సురేష్ మనోహరన్ గారు వచ్చినారు. We give to సురేష్ మనోహరన్ గారు now.
ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ బిషప్ గారు. అదే ఐల్ క్యాచ్ అప్ విత్ what all has been discussed because meeting is also being recorded. అయితే ఈ వాక్యం విషయంలో ఏమన్నా ఒక 5 minutes 10 minutes మెసేజ్ ఇవ్వమంటారా? ఇవ్వండి ఓకే, ఇవ్వండి. అయితే విజయ్ వితౌట్ కుమార్ వర్డ్ గారు వాక్యం లేకుంటే బాగాలేదు సార్. అదే ఎంత అంటే మాత్రలేదు. ఆల్మోస్ట్ మీటింగ్ ఎండ్ అవుతుంది కదా, ఇప్పుడే No పవర్ రిజంప్షన్ అయింది, పవర్ సప్లై రిజంప్షన్. అయితే విజయ్ కుమార్ గారు ఉన్నారు, నేను ఆయన హెల్ప్ తీసుకుంటాను స్లైడ్స్ డిస్ప్లే చేసే విషయంలో. మనం పెంతికోస్ పండుగ గురించి ధ్యానిస్తూ ఉన్నాము. నేను వాక్యం చదివే విషయంలో ఈరోజు క్రిస్ బ్రదర్ లేరు కాబట్టి సంధ్యారాణి గారి హెల్ప్ తీసుకుంటాను. సంధ్యారాణి గారు ఉన్నారు కదమ్మా, అలాగే దివ్యా సిస్టర్ కూడా ఉన్నారు. ఎవరు మొదట్లో తీస్తారో చదివినిపించండి. ఒక్కసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25. ఎవరు మొదట్లో తీస్తారమ్మా? ఒకసారి చదివినిపిస్తారా? సంధ్యారాణి గారన్నా, దివ్య అన్న ఆర్ దివ్య తీసింది. యేసు వారి సమాజ మందిరముల్లో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గల్లియా అన్నంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్రరోగం రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గల్లియా, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతల నుండి బహు అన్మ్యూట్ చేసుకోమా, మ్యూట్ అయింది మా దివ్య. ఓకే, మళ్ళీ చదవను అంకుల్. ఇంకొకసారమ్మా. అన్నిటికంటే ముఖ్యమైనది మొదటి 23వ వచనము. ప్రభువారు ఆ వాక్యంలోనే, ఆ క్రమంలోనే మనకి ఒక ఆర్డర్ కనిపిస్తుంది, ఒక ప్రయారిటైజేషన్ కనిపిస్తుంది, ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది. దేవుని వాక్యం ఎలాగ రాయబడి ఉన్నది అని అంటే, ఒక్కసారి నేను మాట చెప్తున్నాను. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటము అది మనకందరికీ కూడా తెలుసు. లేఖనంలో ఉన్న క్రమంలో కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. సమరయ స్త్రీతో ప్రభువారు యాకోబు బావి పక్కన పలికిన మాటలు ఆరాధన గురించి ఏమన్నా అంటారంటే, అమ్మా ఎక్కడ మనం ఆరాధిస్తున్నామో ముఖ్యం కాదమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామా ముఖ్యమని అంటారు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయము ఉంటేనే మన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది, ఆత్మతోనూ సత్యంతోనూ. లుక్ ఎట్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్. అలాగే ఇక్కడ కూడా ఇంకొకసారి చదవమ్మా. ప్రభువారు 4వ అధ్యాయం మత్తయి సువార్త 23 నుంచి 25. దివ్య నేను చదవాలి సార్? మీరు చదవండి డానియల్ గారు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ అన్నంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. బహుజన సమూహం అంటే ఇజ్రాయెల్ దేశం లోపలే కాదు, సిరియా దేశం కూడా ప్రభువారి మాటలు వ్యాపించినాయి. అంటే అక్కడ కూడా కబురు వెళ్ళిపోయింది, ప్రభువారు స్వస్థపరుస్తున్నారు ప్రజలని అని. ఓకే, సో నానా రోగాలతో బాధపడే వాళ్ళందరూ కూడా వస్తున్నారంట. అంతకీ మనము చూస్తే మొదటి వచనంలో ఏముంది? ఆయన సువార్త బోధిస్తూ
దేవుని రాజ్యం గురించి చెబుతూ అని ఉన్నది. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. దాని తర్వాత ప్రభువారు వాక్య పరిచర్య కూడా ఎలాగా స్టార్ట్ చేశారో మనం అది కూడా చూద్దాము. మొదటి మాట పరిచర్యలో ఆయన పలికింది ఏంటి? 4వ అధ్యాయం 17వ వచనం చదవండి డానియల్ బ్రదర్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం. ఓకే. యోహాను చెరపట్టబడినని, యోహాను సువార్త అండి, మత్తయి సువార్త? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. 17వ సార్ వచనం. నేను చదువుతున్నా సార్. ఓకే. అప్పటి నుండి యేసు ఆ, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. ఏంటి? దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని చెప్తూ ప్రసంగిస్తూ ఆయన వాక్య పరిచర్య మొదలు పెట్టాను. ఇంకా మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి అమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. థ్యాంక్ యూ. నేను చిన్న ప్రేయర్ చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు. దీని వలన తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. రాబోయే దినంలో కూడా సిపిఎం పరిచర్యని మీ మహిమార్థమై సార్వత్రిక సంఘం మేలు కొరకు మీరు వాడుకోండి. ఈ దినము మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో 2 వారాలుగా పెంతెకోస్తు పండుగ గురించి నేను చెప్తూ వచ్చాను. యూదుల కన్నుదృష్టి నుంచి పెంతెకోస్తు పండుగ ఎంత ముఖ్యము, క్రైస్తవుల కన్నుదృష్టి నుంచి ఎందుకు అది ముఖ్యం అన్ని కూడా నేను వివరంగా పంచుకున్నాను. ఎవరన్నా లాస్ట్ 2 వీక్ మీటింగ్స్ అటెండ్ కాకుండా ఉంటే మీరు యూట్యూబ్లో రికార్డ్ అయి ఉన్నాయి, మన గ్రూప్లో కూడా మనం పోస్ట్ చేశాము, దాన్ని మీరు చూసుకోవచ్చు. నేను మరి రీక్యాప్ చేస్తే ఎక్కువ టైం అయిపోతుంది. సో ఆల్రెడీ యూదుల కన్నుదృష్టి నుంచి చూపించడం అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవుల కన్నుదృష్టి నుంచి ఈరోజు ఒక్క విషయం మాత్రమే నేను చూపిస్తున్నాను. నేను అన్ని కూడా ఆపోజిట్స్ వాడతానండి. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్స్. క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అని నేను పెట్టాను చూడండి. నెక్స్ట్ స్లైడ్స్కి మనం వెళ్దాము. నెక్స్ట్ పిక్చర్తో పాటు ఇదంతా కూడా మనం కవర్ చేసేసామండి. మనము నెక్స్ట్ స్లైడ్స్కి మనం వెళ్దాము. ఈరోజు నేను వాడేది ఏంటంటే ఫౌండేషన్ అంటే మనకందరు కూడా తెలుసు, పునాది. బ్రదర్ ఫార్వర్డ్ బ్రదర్, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. హిస్టారిక్ ఇదంతా కూడా మనం దాటి వచ్చేసాము. అగ్రికల్చరల్ ఇదంతా కూడా మనం దాటేసామండి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే క్రిస్టియన్ పర్స్పెక్టివ్, ఫౌండేషన్, స్పిరిచువల్ అండ్ ఫిజికల్. అలాగే నేను రాబోయే వారాల్లో సమయం కొలది నేను పంచుకుంటాను. టార్గెట్, జూస్ ఫస్ట్ దెన్ జెంటైల్, మెథడ్ రిటర్న్ అండ్ అన్రిటర్న్, సైన్స్, గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్, కేటగిరీ అపోజల్స్ అండ్ 3000, నేచర్, ఫస్ట్ యాడమ్ అండ్ ఫైనల్ యాడమ్. సో ఈరోజు ఓన్లీ ఫౌండేషన్, స్పిరిచువల్ అండ్ ఫిజికల్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. వేల కొలది ప్రజలు ఆయనను వెంబడించిరి అనే మాట మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం మనం చదువుకున్నాం. ఆయన సమాజ మందిరంకి వెళ్తూ దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, దాని తర్వాతనే మనకు కనిపిస్తుంది ఏమనంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళని ఆయన స్వస్థపరుస్తూ ముందుకు వెళ్ళాను. నానా ప్రాంతం నుంచి ప్రజలు వచ్చిరి, బహుజను సమూహము ఆయనను వెంబడించెను. అంటే వేల కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇప్పుడు పెంతెకోస్తు పండుగతో కూడిన వాక్య భాగం నేను మీకు చూపిస్తున్నాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదామా? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు మంచి కాంపిటీషన్. డానియల్ బ్రదర్ తీస్తున్నారు, దివ్యా సిస్టర్ తీస్తున్నారు, సంధ్యారాణి గారు కూడా సార్. ఆ కాలమందు ఇంచుమించు మాట 20 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. థ్యాంక్ యూ మా. 120 మంది. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్. పై గదిలో ఎంతమంది ఉన్నారు పెంతెకోస్తు పండుగ దినమున? ఎందుకంటే పెంతెకోస్తు పండుగ గురించే మనం ధ్యానిస్తున్నాం. ఎంతమంది ఉన్నారు పై గదిలో అంటే 120 మంది. మరి వేల కొలది ప్రజలు ఎక్కడ పోయారు? నెక్స్ట్ క్వశ్చన్.
ఎక్కడ పోయారు? అనారోగ్యంతో బాధపడే వాళ్ళు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారి చేత స్వస్థత పొందారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు 120 మందే ఉన్నారు? ఆయన అనారోగ్యంతో బాధపడే వాళ్ళని స్వస్థపరుస్తూ ముందుకు సాగే సమయంలో సిరియా దేశం నుంచి కూడా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, దెయ్యముల చేత పీడింపబడే వాళ్ళు వచ్చారంట. బహుజను సమూహం ఆయనను వెంబడిస్తున్నది, వేల కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. మరి పైగదిలో 120 మందే ఉన్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఫౌండేషన్ అనేది నేను వాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి పేర్లనే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంకి అనేది అర్థం ఉంది. ఆయనకి మీరు యేసు అనే పేరు పెట్టండి అని దేవదూత కనిపించి యోసేపుకి చెప్తుంది. యేసు అంటే రక్షకుడు, పాపముల నుంచి ప్రజలను ఆయన రక్షిస్తాడు. ఎవరు ఆయనని ఆత్మిక కారణంలో బట్టి వెంబడిస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటే అది 2026లో కూడా అది వర్తిస్తుంది. ఆత్మిక కారణాల బట్టి యేసును వెంబడించే వాళ్ళు ఎవరు? ఎప్పుడు మైనారిటీలోనే కనిపిస్తారు. వేల కొలది ప్రజలు ఎక్కడ పోయారండి? అనారోగ్యం నుంచి విడుదల పొందగానే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి 120 మందే కనిపిస్తున్నారు కదా పై గదిలో. ఇక్కడ చూడండి, నేను కొన్ని సీస్ వాడుతున్నాను ఈరోజు. గోధుమని మనము జల్లెడి వేస్తే ఆ రాయి మీద కొడితే రియల్ ఇది వస్తుంది, గోధుమ బయటికి వస్తుంది. అనవసరమైనది షాఫ్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ కల్చర్ పెట్టి చూపిస్తున్నారు. గోధుమ అలాగే గునుగు జల్లెడతో ఇలాగలా ఊపితే ఏది బయటకు వస్తుందో, ఏది నిజమైనదో మనకు తెలిసిపోతుంది. ఈరోజు నేను వాడే సీస్ చూడండి. ఫస్ట్ సి క్యూర్, అనారోగ్యం నుంచి విడుదల పొందుటకు వేల కొలది ప్రజలు వెంబడిస్తున్నారు. రెండో కారణం ఏంటి? చాలా మంది రావటం యేసుక్రీస్తు ప్రభు వారి మీటింగ్స్కి. నెక్స్ట్ సీకి మనం వద్దాం విజయ్ బ్రదర్. ఫస్ట్ క్యూర్ మనం చూసాము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం 25వ వచనం. నెక్స్ట్ సి ఏంటంటే క్యూజిన్. క్యూజిన్ అంటే ఉచితమైన ఆహారం. ఒక్కసారి ఈ వాక్య భాగం చదువుదామా? యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టారనే న్యూస్ వ్యాపించింది. వెంటనే మనము నెక్స్ట్ మీటింగ్లో చూస్తే 5,000 కంట డబుల్ ఫిగర్ వస్తున్నారంట. అప్పుడు ప్రభువారు వాళ్ళతో పలికిన మాటలు ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 చదవమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27. మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆ కబురు వెళ్ళిందో అన్ని చోట్లకి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప అద్భుతం చేశారు, 5,000 మందికి ఆహారం పెట్టారని. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్కి 5,000 మంది కాదు 10,000 మంది వస్తున్నారు. కానీ దేని కొరకు? ఉచితంగా ఆహారం పెడుతున్నారు అని. ఎక్కడ వెళ్ళారమ్మా? పై గదిలో వాళ్ళు లేరే. 120 మంది ఉన్నారు కదా. ఆ 120 మంది గుంపులో మనం ఉన్నామా? అది మనం పరీక్షించుకోవాలి. పెంతెకోస్తు పండుగ అని అంటే ఎన్నో కోణం నుంచి మనం చూడొచ్చు, ఎన్నో సత్యాలు మనం గ్రహించవచ్చు. పై గదిలో 120 మందే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు స్వస్థత పొందిన తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఉచితంగా ఆహారం పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిని వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ క్యూరియస్ అండ్ క్రిటికల్. వీళ్ళు పరిసయ్యులు, సదుకీలు, ఇంకా శాస్త్రులు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ప్రేమ బట్టి కాదు, ప్రతి మీటింగ్కి వచ్చేవారు. ఎందుకని అంటే ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా ప్రభువారి బోధలో అని చూచుటకే వచ్చేవారంట. ఒకసారి చూద్దామా? మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రభువారు ఒక పారాలిటిక్ ని క్యూర్ చేసినప్పుడు మొదటిగా పలికిన మాటలు ఏంటంటే నీ పాపములు క్షమించబడతాయి. అక్కడ కూడా ఆర్డర్ చూడండి, సీక్వెన్స్ చూడండి. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగల వాడెవడని
తమ హృదయములలో ఆలోచించుకొనిరి. చూడండి, చాలమ్మా, క్యూరియస్ అండ్ క్రిటికల్. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? యేసుకి మీద ఉన్న ప్రేమ బట్టి కాదు, ఏదో ఆత్మిక మేలు పొందాలని కాదు. అరే, యేసు మొన్నొచ్చాడు, మేము పరిచర్యలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాము, ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టి ఈయనను వెంబడిస్తున్నారు అనే ఈర్ష్యతో, ఇంకేమన్నా పొరపాట్లు ఉన్నాయా యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో? వాక్యం చెప్పే విషయంలో ఆయన ఎక్కడన్నా తప్పులు చెప్తున్నాడా? దాన్ని హైలైట్ చేద్దాం, దాన్ని పట్టుకుందాం అని ఆ కోరికతో వాళ్ళు వెంబడించేవాళ్ళు. ఇక్కడ చూడండి ఎన్ని సీల్ కనిపిస్తున్నాయో. ఒకటి క్యూర్ కొరకు, ఇంకొకటి క్యూజిన్ కొరకు, ఇంకొకటి క్యూరియస్ అండ్ క్రిటికల్ కొరకు. లాస్ట్ గుంపు ఏంటంటే కమిటెడ్ గుంపు. ఆ 120 మంది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని సరి అయిన కారణంలో బట్టి వెంబడించారు. ఆయన పాపం నుంచి మమ్మల్ని విమోచిస్తాడు. పాపం నుంచి విమోచించిన తర్వాత ఎప్పుడు మనం దేవుని రాజ్యము, ఆయన నీతి కొరకు జీవిస్తామో వేరే అవసరతలను ఆయన పూర్తి చేస్తాడు. కానీ వాట్ ఈస్ ద ప్రయారిటైజేషన్? ఏది మొదట్లో వస్తుంది? అది ప్రతి క్రైస్తవుడు ఆయన మనసుని పరీక్షించుకోవాలి. వాట్ ఈస్ ద ప్రయారిటైజేషన్? వాట్ ఈస్ కమింగ్ ఫస్ట్? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, పుట్ ద హార్స్ బిఫోర్ ది కార్ట్ ఆర్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది ఫ్రేజ్లో. మిమ్మల్ని అడుగుతున్నాం ఒక ప్రశ్న. ఒక రథం నడవాలి అని అంటే గుర్రం మొదట్లో ఉండాలమ్మా, లేకపోతే రథం మొదట్లో ఉండాలా? మీరే చెప్పండి. గుర్రం ఉండాలి సార్. గుర్రం ఉండాలి. రథంని ముందు పెడితే మరి ఎట్లా నడుస్తుంది రథము? ఫస్ట్ గుర్రం ఉండాలి, దాని తర్వాతనే రథం ఉండాలి. పుట్ ది హార్స్ బిఫోర్ ద కార్ట్ అండ్ నాట్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్. దట్ ఇస్ ద ఇంగ్లీష్ సేయింగ్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వేరే అవసరతలను పూర్తి చేయడానికి కాదు, ఆర్థికంగా క్రైస్తవులని స్థిరపరచడం కాదు, లోకరీతి దీవెనలు ఇవ్వడం కాదు. కానీ వాట్ ఈస్ ద ప్రయారిటైజేషన్? దేన్ని బట్టి ఆయనను వెంబడించాలి? మొదటిగా రక్షణ కొరకు. ఆయన రక్షించిన తర్వాత ఆయన ఆత్మను మనలో పెడతాడు. ఆ ఆత్మ కడబడి ఆదాం ఆత్మ. ఆ కడబడి ఆదాం ఆత్మ మనలో ఉన్నప్పుడు, యేసు ఆత్మ ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యమైన నీతి కొరకు ఎతుకుతాం. వెతికినప్పుడు వేరే అవసరతలన్నీ కూడా పూర్తి చేస్తాడు. ఈ 120 మందిలో ఉన్న శ్రేష్టత ఏంటంటే దే సాట్ ద లార్డ్ ఫర్ ద రైట్ రీజన్స్. వేల కొలది ప్రజలు ఉన్నారు, కానీ పైగదిలో 120 మందే ఉన్నారు. ఆ 120 మంది గుంపులో మనం ఉన్నామా లేదా అనేది ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకోవాలి. దిస్ ఇస్ అ వెరీ షార్ట్ మెసేజ్ ఆన్ పెంటికాస్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రేయర్ చేసి మరి ఫ్లోర్ నేను బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. ఎందుకంటే ఈరోజు చిన్న మెసేజే ఇవ్వాలి అనే పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఇంకా వచ్చే వారం మరి ఇంకా లోతైన విషయాలు మనం తెలుసుకుందాము. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోరు బిషప్ సింగం గారికి ఇస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. బిషప్ సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ దూర దర్శనం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఆ భారం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు చేసే పరిచర్య వలన సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. అందరు కూడా సిపిఎం మీటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆత్మిక మేలు పొందుతున్నారు. ఇక్కడ బలపరచబడే సేవకులు వాళ్ళు వెళ్ళి వాళ్ళ సంఘాలను బలపరుస్తున్నారు. దాన్ని బట్టి తండ్రి ఎంతో వందనాలు. సిపిఎం వల్లనే అది జరుగుతున్నది. రాబోయే దినంలో కూడా సిపిఎం పరిచర్యని మీ మహిమార్థమై వాడుకోండి. ఈరోజు మీరు మాతో పంచుకున్న పాఠములు తండ్రి, అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.